ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో 3.90 కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన మొత్తం ముఠాలోని 15 మందిని జనగామ పోలీసులు అరెస్టు చేయగా, మరో 9 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ ముఠా సభ్యుల నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నవి 63.19 లక్షల నగదు, బ్యాంక్లో ₹1,00,000, సుమారు 1 కోటి రూపాయల విలువైన ఆస్తిపత్రాలు, 1 కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 1 పసునూరి బసవరాజు, వయసు 32 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 2 జల్లా పాండా, వయసు 46 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 3 మహేశ్వరం గణేష్ కుమార్, వయసు 39 సంవత్సరాలు, యాదాద్రి జిల్లా. 4 ఈగ జులపాటి శ్రీనాథ్, వయసు 35 సంవత్సరాలు, జనగామ. 5 యనగందుల వెంకటేష్, జనగామ. 6 కోదురి శ్రావణ్, వయసు 35 సంవత్సరాలు, జనగామ. 7 కొలిపాక సతీష్ కుమార్, వయసు 36 సంవత్సరాలు, కొడకండ్ల, ఎం, జనగామ. 8 తడూరి రంజిత్ కుమార్, వయసు 39 సంవత్సరాలు, నర్మెట్ట, జనగామ. 9 దుంపల కిషన్ రెడ్డి, వయసు 29 సంవత్సరాలు, ఆత్మకూర్, ఎం, యాదాద్రి జిల్లా. 10 దశరథ మేఘావత్, వయసు 28 సంవత్సరాలు, తురుపల్లి. 11 నారా భానుప్రసాద్, వయసు 30 సంవత్సరాలు, యాదగిరిగుట్ట. 12 గొప్పగాను శ్రీనాథ్, వయసు 32 సంవత్సరాలు, శివకుమార్, వయసు 33, అమంగాల్, నల్లగొండ. 15 అలేటి నాగరాజు, వయసు 32, యాదాద్రి జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ శశిక్రీప్ సింగ్ వివరాలను వెల్లడిస్తూ, ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జల్లా పాండు ఇరువురు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్లలో ఆన్లైన్ సర్వీస్ నిర్వహించేవారు. ఇందులో నిందితుల్లో ఒకడైన గణేష్ తనకు తాను ఆన్లైన్ సెంటర్లతో పరిచయం చేసుకుని చెల్లించాల్సిన మొత్తాన్ని ఎన్ఆర్ఐ ఖాతా పే చేస్తానని చెప్పి రైతుల నుండి మొత్తం డబ్బులను మీసేవ వ్యక్తుల ద్వారా వసూలు చేయించి, అట్టి వసూలు చేసిన డబ్బు నుండి ఆన్లైన్ సర్వీస్ వ్యక్తులకు మరియు మధ్యవర్తులకు కమిషన్ చొప్పున డబ్బు అందజేస్తూ ఈ చలానను ప్రధాన నిందితుడికి పంపించేవాడు. ఇలా వచ్చిన చలానను బసవరాజు అట్టి ధరణి భూభారతి వెబ్సైట్లో ఇన్స్పెక్ట్ ఎడిట్ అప్లికేషన్ ఉపయోగించి చలాన్ రుసుము తగ్గించేవాడు. అనంతరం అట్టి చలాన్ను మొబైల్ ద్వారా ఎడిట్ చేసి తిరిగి రైతులకు పంపేవాడు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒకటి చాలా ఇంపార్టెంట్ కేసులోనే ఇది ప్రెస్ మీట్ ఉంది. సో బేసికలీ మన దగ్గర ఇది ఈ జనవరి నెలలోనే 7వ తారీఖు నాడు మన జనగామ పోలీస్ స్టేషన్లోని ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. దాంట్లో ఏంటంటే ఇది ఎవరైతే అప్లికెంట్స్ వాళ్ళ ల్యాండ్ సంబంధించి, భూమికి సంబంధించి మెయిన్లీ ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ అట్లాంటివి ఉన్నాయో వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం వాళ్ళు ప్రభుత్వం ద్వారా లాంచ్ చేసిన భూభారతి పోర్టల్లోని అప్లై చేస్తున్నారు. సో అది అప్లై చేసిన తర్వాత అది ఏదైతే చలానా అమౌంట్ ఉంటుందో, అంటే అది స్టాంప్ డ్యూటీ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు, అవి వాళ్ళు ఏదైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం పేమెంట్ చేసినారు. కానీ ప్రభుత్వంకి, గవర్నమెంట్కి మొత్తం అమౌంట్ అది చేరట్లేదని, సో అట్లా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత మన లోకల్ అథారిటీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. దట్ అది కొన్ని కేసులలో అట్లా నిజంగానే అట్లా జరిగింది. సో దాని తర్వాత అది ఒకటి ఎఫ్ఐఆర్ మన జనగామ పోలీస్ స్టేషన్లోని నమోదు చేయడం జరిగింది. సో అది బేసికలీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కింద, దాంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఫోర్జరీ, అట్లాగే సైబర్ క్రైమ్ సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టడం జరిగింది. సో ఆ కేసులో భాగంగా అది 10/26 జనగామ పోలీస్ స్టేషన్లో భాగంగా ఈరోజు మన దగ్గర అది 15 మెంబర్స్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో
సో వీళ్ళ వివరాలు వచ్చేసి నేను బ్రీఫ్గా చెప్తాను. ఇది 15 మెంబర్స్లో ఫస్ట్ ఎవరైతే ముగ్గురు అక్యూజ్ ఉన్నారు, పసునూరి బసవరాజు, జిల్లా పండు, అట్లాగే మహేశ్వరం గణేష్ కుమార్, ముగ్గురు కూడా యాదాద్రి జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా అది ముఖ్య సూత్రధారులు అనొచ్చు. ఎందుకంటే ఇది పేమెంట్లో అంతా అది ఫోర్జరీ చేయడం ముఖ్యంగా వీళ్ళే చేసేవాళ్ళు. వీళ్ళు కాకుండా ఇంకా మిగతా 12 మంది ఉన్నారు. వాళ్ళ వివరాలు వచ్చేసి గాజులపతి శ్రీనాథ్, ఎనగండుల వెంకటేష్, కొడుతూరి శ్రవణ్, దెన్ కోలిపాక సతీష్ కుమార్, తడూరి రంజిత్ కుమార్, దుంపల కిషన్ రెడ్డి, దశరథ్ మెగావత్, నరా భానుప్రసాద్, గోపగన్ను శ్రీనాథ్, ఒగ్గు కరుణాకర్, కమ్మల శివకుమార్, అట్లాగే అల్లెటి నాగరాజు. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళు 12 మంది కూడా అది యాదాద్రి మరియు జనగాం జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు మెయిన్లీ ఇది కొందరు మీ సేవ ఆపరేటర్స్ ఉన్నారు, కొందరిది ఇది కంప్యూటర్ సెంటర్స్ ఉన్నాయి, కొందరు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. సో ఇది బేసికల్గా ఎమో ఏంటంటే ఇది ఎట్లా మొత్తం జరుగుతుంది దట్ ఎవరైతే ఇది అప్లికెంట్ ఉంటాడో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు. ఎవరైతే ఇది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి, పర్చేస్కి, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్కి, గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు దట్ ఇది భూమిది ఇంత వాల్యూ ఉంది, సో దీన్ని బట్టి ఇంత గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది. సో ఆయనకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆన్లైన్ భూభారతి పోర్టల్లోనే అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు. తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళు అకౌంట్లో కూడా తీసుకున్నారు, కానీ మోస్ట్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో డేటా ఎంట్రీ కానీ మీ సేవ ఆపరేటర్ కానీ ఆయన ఇంకొక మధ్యవర్తికి సంప్రదించి దట్ ఇట్లా ఇది వచ్చింది, సో ఇంత వాళ్ళు అప్లికెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఫీ పేమెంట్ కూడా చేశాడు. అట్లాగే యాదాద్రి జిల్లాలో మన పక్కన దాంట్లో కూడా చూస్తే 3.84 crores-లోని 3.72 crores పోలేదు. సో ఇది 2 జిల్లాలు కలిపి 3.9 crore వరకు ఇది ఫ్రాడ్. ఇది ఇట్లా వీళ్ళు అందరూ కూడా కలిసి చేశారు. సో ఇప్పుడు వీళ్ళని 15 మందిని మనం అరెస్ట్ చేస్తే వీళ్ళ దగ్గర నుంచి టోటల్ రికవరీ చేయడం జరిగింది. సో బేసికల్గా వీళ్ళు ఇప్పటి నుంచి కొత్తగా కాదు, వీళ్ళు చాలా పాత నుంచి ఏదో చేస్తున్నారు. ఎంతమంది ధరణి పోర్టల్ ఉన్నారో, సో అప్పుడు వాళ్ళు 2024లోనే అప్పుడు ఈయన స్టార్ట్ అయ్యారని అట్లా మనకి తెలిసింది.